10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు మారుమూలని గ్రామాల్లో ఈరోజు ఇంటి నుంచి కదలకుండా వాళ్ళ స్కిల్‌ని ఐడెంటిఫై చేసి, మళ్ళీ వాళ్ళకి కంప్యూటర్ నేర్పించి, జూమ్ అంటే ఏంటండి అని కూడా అడుగుతారండి ఫస్ట్ క్లాస్. అవునవును. వాళ్ళకి జూమ్ నేర్పించి రకరకాల స్టోరీస్ మేడం ఇవాళ డిజిటల్ మహిళలో. అండ్ జీరో దగ్గర నుంచి మొదలై 30,000, 40,000 వచ్చే వరకు పక్కకు పెట్టండి. అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఒక మంచి స్పీకర్గా తయారు చేసి వాళ్ళతో మంచి మంచి కోర్సెస్ కోచ్ పర్సోనా డెవలప్ చేసి 7-8 లక్షల ఇన్కమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు డిజిటల్ మహిళలో ఉన్నారు మేడం. ఏమి ఎక్కడికి ఇంట్లో నుంచి కదలకుండా. ఇప్పుడు బై ప్రోడక్ట్ డబ్బులు కాదు మేడం ఇక్కడ. బై ప్రోడక్ట్ ఏంటంటే నా కుటుంబం సంతోషంగా ఉందండి, మా ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారండి, నా పిల్లోడు మా అమ్మే అంత కష్టపడుతుంటే నేను అంత కష్టపడాలని ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నాడండి, నాకు వీడియో తీస్తున్నాడండి నా ముందరికి వచ్చి, నాకు ఆడియో హెల్ప్ చేస్తున్నాడండి. అంటే చేంజ్ అనేది జస్ట్ మనం ఎమోషనల్గా పోరాడితే మాత్రం రాదండి సొసైటీలో. మనం చేయవలసిన కర్తవ్యం మనం నిర్వహిస్తూ మన సంపాదనలో కూడా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. నా పిహెచ్డి టాపిక్ కూడా అదే మేడం. 2 పాయింట్లు రాశాను నా థీసిస్లో. ఒకటి, ఓ తండ్రి కట్నాలు ఇవ్వడం తప్పే, కానీ నువ్వు నా మీద ప్రేమతో ఏదో ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు నాకు ఆంటర్ప్రెన్యూరియల్ ఫండ్గా అది రాయి విల్లు, అంతేగా నువ్వు నాకు కట్నంగా ఇవ్వద్దు.